బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎన్నికల ప్రచార నేపథ్యంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో జాతీయ నేతలు పర్యటించనున్నారు. కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ బహిరంగ సభలో పాల్గొనున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభలో రాహుల్ గాంధీ పాల్గొనున్నారు. కొమరంభీం జిల్లాలో కాగజ్ నగర్లో బీజేపీ పార్టీ బహిరంగ సభలో యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పాల్గొనున్నారు. నిర్మల్ జిల్లాలో కాంగ్రెస్ ఎన్నికల సభలో విజయశాంతి పాల్గొని ప్రసంగించనున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ కుమార్ అందిస్తారు. అరుణ్ కుమార్, చెప్పండి. సభలో రాహుల్ గాంధీ, యూపీ సీఎం ఆదిత్యనాథ్ కూడా పాల్గొంటారని తెలుస్తుంది. ఎలాంటి ప్రసంగం చేసే అవకాశాలు ఉన్నాయి? రైట్, ముఖ్యంగా కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకి సంబంధించి కూడా ఏదైతే ఎన్నికల సమయం దగ్గర పడుతుండటంతో కూడా ఏదైతే వివిధ పార్టీల అగ్రనాయకులు అందరూ కూడా ప్రచారాలలో ముమ్మరం అయిపోయింది. ప్రచారాలు ముమ్మరం చేసిన ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి కూడా ఈ రోజు కూడా ఏదైతే 3 చోట్ల కూడా భారీ బహిరంగ సభలు ఏర్పాటు చేసింది. దాంట్లో కూడా కాంగ్రెస్ కు సంబంధించి కూడా ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఏర్పాటు చేసినట్టు కాంగ్రెస్ సభకు కూడా ఏదైతే రాహుల్ గాంధీ, ఏఐసిసి అగ్రనేత రాహుల్ గాంధీ హాజరై కూడా కంది శ్రీనివాసరెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థి కంది శ్రీనివాసరెడ్డి తరఫున కూడా ప్రచారం నిర్వహించి బహిరంగ సభలో పాల్గొన్నారు. అదేవిధంగా కూడా కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాకు సంబంధించి కూడా ఏదైతే బీజేపీ అభ్యర్థి, సిర్పూర్ బీజేపీ అభ్యర్థి పాల్వాయ్ హరీష్ రావుకు సంబంధించి కూడా అక్కడ ఏదైతే యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కూడా ఈ రోజు ఏదైతే కాగజ్నగర్లో ఏర్పాటు చేసినటువంటి సభలో పాల్గొని ప్రసంగించనున్నారు. ముఖ్యంగా కూడా ఇక నిర్మల్ జిల్లాకు సంబంధించి కూడా ఏదైతే కాంగ్రెస్ నాయకురాలు విజయశాంతి కూడా మరో రోడ్ షోలో కూడా పాల్గొనే అవకాశం ఉన్నది. ముఖ్యంగా కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి కూడా ఏదైతే అగ్రనాయకులు అందరూ కూడా ఈ సభలలో పాల్గొంటున్న నేపథ్యంలో కూడా మొత్తం కూడా పోలీసులు కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉన్నది. ఇక ఏదైతే రాహుల్ గాంధీ సభను సక్సెస్ చేయడానికి కూడా ఏదైతే కాంగ్రెస్ కృషి చేస్తున్నారు, భారీగా కూడా జన సమీకరణకు అయితే ఏర్పాట్లు చేసింది. ఇక మరికొన్ని గంటలలో కూడా రాహుల్ గాంధీ అయితే సభకు చేరుకొని కూడా ప్రసంగించారు. ముఖ్యంగా కూడా సిసిఐకి సంబంధించినటువంటి ఆదిలాబాద్ జిల్లాలో సిసిఐ ముఖ్యంగా ప్రధాన సమస్య ఏదైతే సిమెంట్ కారాగారానికి సంబంధించింది. అక్కడ ఆ కారాగారం మూసివేయడంతో కూడా చాలా మంది కూడా ఇవాళ రోడ్డున చాలా కుటుంబాలు కూడా రోడ్డున పడినటువంటి పరిస్థితుల్లో దానికి సంబంధించి కూడా మనకి కీలక వ్యాఖ్యలు చేసే అవకాశం ఉన్నదా అనేటువంటి అయితే అక్కడ కొంత సంచలనం అంటే కొంత ఇది చేస్తున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా కూడా కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాకు సంగతి యోగి ఆదిత్యనాథ్ కూడా బీజేపీ పార్టీ అధికారంలోకి వస్తే ఏం జరుగుతుంది, అభివృద్ధి ఎట్లా జరుగుతున్న దాని మీద కొంచెం వివరించే అవకాశం ఉన్నది. ఈ నేపథ్యంలోనే కూడా మొత్తం కూడా రాహుల్ గాంధీ పర్యటన కావచ్చు, అదేవిధంగా కూడా యోగి ఆదిత్యనాథ్ పర్యటన నేపథ్యంలో కూడా ఏదైతే ఉమ్మడి జిల్లాలో కూడా ప్రజలైతే కొంత ఉత్కంఠగా ఎదురు చూస్తా ఉన్నారు. ఏదైతే అగ్రనాయకులు ఎటువంటి ప్రసంగం చేస్తారు, ప్రజలకు ఏమి హామీలు ఇస్తారు, రేపు పార్టీల అధికారంలోకి వస్తే కాంగ్రెస్ కావచ్చు, రాష్ట్రంలో బీజేపీ కావచ్చు అధికారంలోకి వస్తే ఎటువంటి అభివృద్ధి చేస్తున్నటువంటి అంశాల మీద కూడా మరి కీలక వ్యాఖ్యలు చేసే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తాను. ఏదేమైనప్పటికీ కూడా ఇద్దరు అగ్రనేతలు కూడా ఒకే రోజు కూడా ఉమ్మడి జిల్లాలో పర్యటన బహిరంగ సభలలో పాల్గొంటున్న నేపథ్యంలో కూడా పూర్తిగా కూడా పోలీసులు అయితే భారీ బందోబస్తు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి అయితే ఆదిలాబాద్ జిల్లాలో నెలకొన్నది. గౌతమి, అరుణ్, ఎన్ని గంటలకి సభ ప్రారంభం కానుంది? పోలీసులు పటిష్ట బందోబస్తు ఎలా తీసుకున్నారు? రైట్, గా మొత్తం ఏదైతే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి కూడా ఆదిలాబాద్ లోని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సభ కూడా దాదాపు 2 గంటలకు కూడా మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమయ్యేటువంటి అవకాశం ఉన్నది. ఇప్పటికే కూడా భారీగా కూడా జన సమీకరణ చేసి దాదాపు 50 నుంచి 60 వేల మందిని కూడా తరలించడానికి అన్ని ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితిగా. అదే విధంగా కూడా యోగి ఆదిత్యనాథ్ సిర్పూర్ కాగజ్నగర్ లో ఏర్పాటు చేసినటువంటి ఆదిలాబాద్ ఉమ్మడి అక్కడ ఏర్పాటు చేసినటువంటి సభలో కూడా యోగి ఆదిత్యనాథ్ కూడా పాల్గొంటారు. ఈయన కూడా దాదాపు 1 గంట ప్రాంతాన కూడా ఈ సభకు చేరుకొని కూడా ప్రసంగించేటువంటి అవకాశం. మహారాష్ట్ర నుంచి కూడా నేరుగా కూడా ఏదైతే సిర్పూర్ లో కూడా చాపర్ ద్వారా కూడా సిర్పూర్ కు చేరుకొని అక్కడ నుంచి ఆ సభలో పాల్గొని యోగి ఆదిత్యనాథ్ ఆ తర్వాత అదేవిధంగా కూడా హైదరాబాద్ లోని సనత్ నగర్ లో కూడా జరిగేటువంటి రోడ్ షోలో కూడా పాల్గొనేటువంటి అవకాశం ఉన్నట్టు కూడా సమాచారం అందుతా ఉన్నారు. ముఖ్యంగా కూడా ఆదిలాబాద్ కు సంబంధించి కూడా ఆదిలాబాద్ లో కూడా
రాహుల్ గాంధీ పర్యటన అనంతరం కూడా మరికొన్ని సమావేశాలలో పాల్గొనేటువంటి అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తా ఉన్నది. ఇక ఏదేమైనప్పటికీ కూడా ఇటు మధ్యాహ్నం 2 గంటలకు రాహుల్ గాంధీ పర్యటన, అదేవిధంగా 1 గంటకు యోగి ఆదిత్యనాథ్ బహిరంగ సభలో పాల్గొన్న నేపథ్యంలో కూడా ఇప్పటికే కూడా ఇటు టీఆర్ఎస్ శ్రేణులు కావచ్చు, అటు కాంగ్రెస్ శ్రేణులు కూడా ఈ సభలను సక్సెస్ చేసుకోవడానికి కూడా ముఖ్యంగా భారీగా కూడా జన సమీకరణ చేసినటువంటి పరిస్థితి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నెలకొన్నది. గౌతమి. ఓకే రైట్, థ్యాంక్ యూ అరుణ్.